ఏప్రిల్ 6న శ్రీరామనవమి. శ్రీరామనవమి రోజున ఏం చేసినా చెయ్యకపోయినా ఈ ఆకు తింటే చాలు, 1 గంటలో దరిద్రం పోయి అదృష్టం పడుతుంది. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. అంతేకాదు, నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది. కుబేరులుగా మారిపోతారు. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తినడం వల్ల మీకు 1000 ఏనుగుల బలం వస్తుంది. రాములవారి అనుగ్రహం కలుగుతుంది. శ్రీరామనవమి రోజు ఈ ఆకు తింటే కటిక పేదవాడు కూడా కుబేరుడుగా మారిపోతాడు. మనలో చాలామంది ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల సరిగ్గా పనిపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారని బాధపడిపోతూ ఉంటారు. ఈ కాలంలో చిన్నవారు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వయసులో సంబంధం లేని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటిని అధిగమించడానికి శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకు తింటే చాలు, మీ ఇంట్లో ఉన్న రోగాలు దరిద్రం అంతా కూడా పోతాయి. ఈ ఆకు ఎవరైనా తినవచ్చు. విద్యార్థులు ఈ ఆకు తింటే విద్యలో మంచి పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఈ ఆకు తింటే పదోన్నతి పొందుతారు. మంచి ఆలోచనలు చేసి ఉద్యోగ రంగంలో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులు ఈ ఆకు తింటే మంచి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మంచి లాభాలు పొందుతారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మంచి తెలివితేటలను పొందుతారు. ఈ ఆకు మీ జీవితాన్ని మారుస్తుంది. మీ దశ మారిపోతుంది. మరి శ్రీరామనవమి రోజు తినవలసిన ఆకు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయ్యిండు కూడా. ఈ రోజే సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగిందని పండితులు చెప్తారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శ్రీరామునికి మరియు సీతమ్మకు నమస్కరించుకొని ఆ రోజున ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడాకుల తోరణాలను కట్టుకొని ఇంటి ముందు అందమైన రంగువల్లులను తీర్చిదిద్ది శ్రీరామనవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవ్వాలి. స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతిలోనికి నీళ్లు తీసుకొని సూర్య భగవానుడికి సమర్పించాలి. శ్రీరామనవమి రోజు స్వామివారిని పూజించిన తర్వాత పానకము వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు గొడవ పడకుండా ఉంటే అంత శుభం జరుగుతుంది. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఎంతో భక్తితో శ్రీరాముణ్ణి పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని చాలామందికి నమ్మకం ఉంది. కనుక శ్రీరామనవమి పండుగ రోజున ఉపచారాలతో శ్రీరాముణ్ణి అత్యంత భక్తి భావంతో పూజించండి. శ్రీరాముని దయతో మీకు బాగా కలిసి వస్తుంది. శ్రీరాముడు పుట్టినరోజు చేయవలసిన కొన్ని పనులు ఇలా చేస్తే మీకు ఏడాదంతా కూడా అదృష్టం, సుఖ సంతోషాలు లభిస్తాయి. ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉపవాస దీక్షను ఆచరిస్తే మంచిది. శ్రీరామనవమి రోజు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి శ్రీరామ పరిహార విగ్రహాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి. శ్రీరామ రక్ష స్తోత్రం పఠించి శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలు పోయడం చూస్తే సంవత్సరం అంతా ఆహారానికి మీకు లోటు అనేది ఉండదు. శ్రీరామనవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని పుష్పాలు, సన్నజాజి తామర పూలతో పూజ చేయాలి. విగ్రహం లేనివారు సీతారాముల ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో ఆ తర్వాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రామునికి పూజ చేసే సమయంలో వెండికైన రాగి నాణము ఉంచాలి. ఇవి లేనివారు 1 రూపాయి బిళ్ళతో అయినా సరే తీసుకొని అభిషేకం చేస్తే
అదృష్టం కలిసి వస్తుంది. అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు ఏ విధంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండడం శుభప్రదంగా భావిస్తారు. సంతోషము శ్రేయస్సు కలుగుతాయి. చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. అయోధ్యలో సరయూ నదిలో పుణ్యస్నానాలు చేయడం వల్ల గత జన్మ పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మకం. శ్రీరామనవమి రోజు రామకీర్తనలు, భజనలు, స్తోత్రాలు పఠించడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. రామభక్తి ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం, నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయడం చాలా మంచిది. దశమి తిథి వరకు 9 రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి. ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపాలు వెలిగించడం, ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీటిని తాగాలి. శ్రీరామ నవమి రోజు ఎవరిని మోసం చేయకూడదు. నిజాయితీగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చేయండి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీరాముణ్ణి పూజించి శ్రీరామ నవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. ఈరోజు అత్యంత నియమనిష్టలతో శ్రీరాముణ్ణి పూజించాలి. శ్రీరామ నవమి పవిత్రమైన రోజు. అసలు చెయ్యకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఈ రోజున మాంసాహారాన్ని, ఆల్కహాలు అస్సలు తీసుకోకూడదు. రామనవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి కూరలలో వేయకూడదు. నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం అస్సలు మంచిది కాదు. రామనవమి నాడు ఎవ్వరూ వివాదాల జోలికి పోకూడదు. ఎవరితోనూ గొడవలకు దిగకూడదు. హింస చేయకూడదు. ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగువులు ఆడకూడదు. ఇతరుల వ్యవహారాలలో, వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది. ఫలితంగా ఆర్థిక నష్టాలు, కష్టాలు కలుగుతాయి. కానీ 9 రోజుల పాటు రాముడు ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి. శ్రీరామ నవమి వేడుకను చేసేవారు, రాములవారి కళ్యాణం చేసేవారు వెల్లుల్లి, ఉల్లిపాయను ఆహారంలో తినడం మానుకోవాలి. ఆహారం మాత్రమే కాదు, మద్యం సేవించడం, ధూమపానం చేయడం వంటివి రామనవమి నాడు అస్సలు చేయకూడదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని పాటించడం, ఏకపత్ని వ్రతుడిగా ఉండటం, ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచిది. ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం. నవమి రోజున ముఖ్యంగా ఈ శ్లోకం పాటించాలి. శ్రీరామ రామ రామతే రామే రామే మనోహరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరావని. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరించి ఈ మంత్రాన్ని ఒక విష్ణు సహస్రనామ పారాయణము ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఇక ఎంతో విశిష్టత ఉన్న ఈ శ్రీరామ నవమి రోజున మీరు తినవలసిన ఆకు తమలపాకు. శ్రీరామ నవమి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకును తినాలి. ఉపవాసం ఉన్నవారు కూడా తమలపాకు తినవచ్చు. ఇది ఆకలి వేయకుండా ఉంచుతుంది. తమలపాకును తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రీరామ నవమి రోజు రాముడికి పూజ చేసిన తర్వాత ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకును శుభ్రంగా కడిగి దానిపైన తేనె వేసి ఒక ప్లేట్లో పెట్టండి. ఆ ప్లేటు రాములవారి పటం ముందు పెట్టి మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు చెప్పుకోండి. మీరు ఎందులో సక్సెస్ కాలేకపోతున్నారో చెప్పుకోండి. మీరు జీవితంలో ఎదగడానికి అడ్డం వస్తున్న సమస్యల గురించి చెప్పుకొని ఆకును తెలియజేయండి. తమలపాకు శ్రీరామనవమి రోజు తింటే చాలా మంచి జరుగుతుంది. తమలపాకు షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది. జనక్రియ సమస్యలను, అధిక బరువును తగ్గిస్తుంది. తమలపాకు తింటే మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. తమలపాకు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.